మీ కుటుంబానికి అండగా ఉంటామని రషీద్ కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. దోషులకు శిక్ష పడేలా చేద్దామని, ఏ కష్టం వచ్చినా వెంటే ఉంటామని వారికి భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో ఆటవిక పాలన సాగుతోందని, 45 రోజుల్లోనే 36 హత్యలు, 300 హత్యాయత్నాలు జరిగాయని, టీడీపీ వేధింపులతో మరో 37 మంది ఆత్మహత్యలు చేసుకున్నారని, ఈ ప్రభుత్వంలో మంచి చేసే పరిస్థితి లేదని ఆందోళన వ్యక్తం చేశారు వైఎస్ జగన్. పల్నాడు జిల్లా వెనుకొండలో టీడీపీ కార్యకర్త చేతిలో హత్యకు గురైన రషీద్ కుటుంబ సభ్యులను పరామర్శించారు వైఎస్ జగన్. రషీద్ చిత్రపటానికి నివాళులు అర్పించారు. రషీద్ మర్డర్ ఉదంతాన్ని వైఎస్ జగన్ ఆరా తీశారు. రాజకీయ కక్షతోనే తమ కొడుకును హత్య చేశారని రషీద్ తల్లిదండ్రులు జగన్తో చెప్పుకున్నారు. రషీద్ను హత్య చేసిన జిలానీకి టీడీపీతో సంబంధాలు ఉన్నాయని ఫోటోలతో సహా జగన్కు వివరించారు. రషీద్ కుటుంబ సభ్యులను ఓదార్చిన జగన్ పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని కొండంత ధైర్యం చెప్పారు. ఏపీలో లా అండ్ ఆర్డర్ దారుణంగా ఉందన్నారు వైఎస్ జగన్. రాష్ట్రంలో 490 చోట్ల ప్రభుత్వ ఆస్తుల్ని, 560 ప్రాంతాల్లో ప్రైవేటు ఆస్తుల్ని ధ్వంసం చేశారని చెప్పుకొచ్చారు. 1000కి పైగా దౌర్జన్యాలు, దాడులు జరిగాయన్నారు. ఏపీలో పోలీసులు ప్రేక్షక పాత్రకే పరిమితమయ్యారని, అండగా నిలవాల్సిన పోలీసులే బాధితులపై కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 45 రోజుల్లో దాదాపుగా 36 రాజకీయ హత్యలు, 300కు పైగా హత్యాయత్నాలు, వేధింపులు భరించలేక 35 మంది ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయి. 490 చోట్ల ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేశారు. ఇవి కాక 1000కి పైగా దౌర్జన్యాలు, దాడులు. ఈ 45 రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఇది లా అండ్ ఆర్డర్ పరిస్థితి. అమాయకుడు, సామాన్యుడైన రషీద్ అనే వ్యక్తిని అతి కిరాతకంగా నడి రోడ్డు మీద అందరూ చూస్తూ ఉండగానే నరికి చంపేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం వైఎస్ఆర్సీపీ కోసం పనిచేశాడని ఈ హత్య చేశారని, పైగా హత్య చేసిన జిలానీ వైఎస్ఆర్సీపీ వ్యక్తి అని ప్రచారం చేశారని మండిపడ్డారు. ఎస్పీ వచ్చిన 2-3 రోజులకే హత్య జరిగింది. ఆ హత్య కూడా ఏమిటి? ఇటువంటి వ్యక్తిని అతి కిరాతకంగా నడి రోడ్డు మీద అందరూ చూస్తూ ఉండగానే కిరాతకంగా కత్తి తీసుకొని అతి దారుణంగా నరకడము. ఆ నరుకుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సానుభూతి పరులందరినీ కూడా ఈ మాదిరిగా మేము నరుకుతాము అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఒక మెసేజ్ పంపించడం కోసం అతి కిరాతకంగా నడి రోడ్డు మీద ఒక వ్యక్తిని నరుకుతాం. ఎంపీ మిథున్ రెడ్డి రెడ్డప్పపై కూడా రాళ్ల దాడి చేశారన్నారు వైఎస్ జగన్. రాళ్లు వేసిందే కాక తిరిగి వారిపైనే మర్డర్ కేసు పెట్టారని తెలిపారు. లోకేష్ రెడ్ బుక్ ప్రకారమే దాడులు జరుగుతున్నాయన్నారు. దాడులపై కేంద్ర ప్రభుత్వ సంస్థలు దర్యాప్తు చేయాలన్నారు. మిథున్ రెడ్డి విషయం కూడా నిన్న కూడా మీరు అంతా చూశారు మీ కళ్ళతో. సాక్షాత్తు ఒక సిట్టింగ్ ఎంపీ తన నియోజకవర్గంలో తాను తిరగకూడదా? పుంగనూరు అనేది తన నియోజకవర్గం. తన పార్లమెంట్ సెగ్మెంట్లో ఒక నియోజకవర్గం పుంగనూరు. ఆ పుంగనూరుకు ఎమ్మెల్యే వాళ్ళ నాయన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఆ నియోజకవర్గంలో తాను రెడ్డప్ప అని చిత్తూరుకు సంబంధించిన ఎక్స్ఎంపీ, ఆయన కూడా పుంగనూరులో నివాసుడు. ఆయన ఇంట్లో కూర్చొని ఉంటే ఏకంగా ఇంటిని దిగ్బంధం చేసి, ఇంటి మీద రాళ్ళు వేసి, కారును ధ్వంసం చేసి, రెడ్డప్ప కారును కాల్చేసి పోలీసుల సమక్షంలోనే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి అని అంటే, ఇంతకన్నా దారుణంగా లా అండ్ ఆర్డర్ పరిస్థితి, ఇంతకన్నా దారుణంగా దిగజారిపోయిన పరిస్థితి ఎక్కడైనా కనిపిస్తుందా? ఏపీలో కొలువుదీరిన కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే ప్రయత్నం చేస్తోందని, దీనిని వైఎస్ఆర్సీపీ అడ్డుకొని తీరుతుందన్నారు వైఎస్ జగన్.